ఈ వీడియోలో మనం ఫర్ నెక్స్ట్ లూప్ని ఏ విధంగా వాడాలి అనేది చూస్తాం. మరి ఈ ఫర్ నెక్స్ట్ అనే లూపు ప్రీవియస్గా మనం వాడిన డూ వైల్, డూ అంటిల్, డూ లూప్ వీటికంటే కూడా కంఫర్ట్గా ఉంటుంది అన్నమాట, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. మరి ఒక న్యూ ఫైల్ని తీసుకోండి, Ctrl+N, న్యూ వర్క్బుక్ని తీసుకోవడం జరిగింది. ఇందులో మనం ఒక మ్యాక్రోని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ dim z as integer అన్నా. మరి ఇప్పుడు ఫర్ z ఈక్వల్ టు 1 to 5 MHE బాక్స్ z యొక్క వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. నెక్స్ట్ అన్నా. చూడండి, ఆ డూ వైల్, డూ అంటిల్, డూ లూపుల్లో ఒక వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయాలి అంటే స్టార్టింగ్ వాల్యూ ముందరగానే ఇవ్వాలి, లూప్కు ముందరగానే. తర్వాత దాన్ని ఇంక్రిమెంట్ చేయాలన్నా డిక్రిమెంట్ చేయాలన్నా సరే మామూలుగా ఇలా ఇస్తాం అనమాట, z ఈక్వల్ టు z+1 ఇట్లా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ అవేమీ అక్కర్లేదు, ఒక రేంజ్ అనేది ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఫర్ z ఈక్వల్ టు z అనే వేరియబుల్కి వాల్యూ, స్టార్టింగ్ వాల్యూ ఎంత, 1 ఇచ్చాం, టు 5, ఎండింగ్ వాల్యూ ఏంటి, 5. 1 నుంచి 5 వరకు ఇది కంటిన్యూస్గా ఇంక్రిమెంట్ అవుతుంది. ఈ లూప్ అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఈ స్టేట్మెంట్ ఇక్కడ అవసరం లేదు. మెసేజ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఫస్ట్ z వాల్యూ ఎంత, 1, అది మెసేజ్ బాక్స్ ద్వారా డిస్ప్లే అవుతుంది. తర్వాత z వాల్యూ ఆటోమేటిక్గా 2 అవుతుంది, ఎందుకంటే 1 నుంచి 5 వరకు zని ఇంక్రిమెంట్ కావాలని ఇచ్చాం కాబట్టి. సో F5 ప్రెస్ చేయండి, 1 2 3 4 5, దట్స్ ఆల్. మరి ఇట్లా రేంజ్ ఇక్కడ ఎంత కావాలన్నా సరే ఇచ్చుకోవచ్చు. అదే రివర్స్ కావాలనుకోండి, 5 to 1, మరి 5 to 1 అని ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ F5 ప్రెస్ చేయండి, ఏమీ ఎగ్జిక్యూట్ కాల, ఎందుకు, రివర్స్ ఇచ్చాం. మరి ఇప్పుడు స్టెప్ -1 అని ఇద్దాం, F5 ప్రెస్ చేయండి. 5 4 3 2 1. ఎందుకు, రివర్స్ లూప్ ఇది. ఇక్కడ స్టెప్ అనే కీవర్డ్ వాడి గ్యాప్ ఇచ్చి -1, అంటే మామూలుగా బై డిఫాల్ట్ ఈ స్టెప్ ఇవ్వకపోతే అది ఇంక్రిమెంట్ చేయడమే జరుగుతుంది, 1 ఇంక్రిమెంట్ అవుతుంది. మరి 1 ఇంక్రిమెంట్ అయినప్పుడు ఇక్కడ రివర్స్లో మనం 5 to 1 అని ఇచ్చినప్పుడు ఇంక్రిమెంట్ అయినప్పుడు స్టార్టింగ్లోనే దాని యొక్క కండిషన్ రాంగ్ అయిపోయింది కాబట్టి ఈ మెసేజ్ బాక్స్ అస్సలు డిస్ప్లే కాలేదు. మరి ఇప్పుడు స్టెప్ -1 అని ఇచ్చాం. ఇట్లా రివర్స్లో అంటే డిక్రిమెంట్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ స్టెప్ని కంపల్సరీగా తీసుకోవాలి. మరి అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 స్టెప్ 2 అని ఇచ్చాం. బై డిఫాల్ట్ 1 స్టెప్పే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి, స్టెప్ 2 అని ఇచ్చాం కాబట్టి 1, తర్వాత 3, తర్వాత 5, ఇట్లా 2 to ఇంక్రిమెంట్ అవుతాయి అన్నమాట. 10 వచ్చేంత వరకు ఇది కంటిన్యూస్గా వస్తుంది. అదే ఎంత కావాలన్నా సరే స్టెప్ తీసుకోవచ్చు, స్టెప్ 4 ఇంక్రిమెంట్ అవుతుంది. అదే రివర్స్లో కావాలనుకోండి -2. మరి ఇక్కడ కూడా మీరేం చేయాలి, 10 to 1 రివర్స్. F5 ప్రెస్ చేస్తున్నాను. ఇట్లా మీకు రివర్స్ ఫర్ లూప్ ఉంటుందండి. సో బై డిఫాల్ట్ 1 ఇంక్రిమెంట్ అవుతుంది కాబట్టి అప్పుడు అట్లా కావాలనుకుంటే స్టెప్ ఇవ్వక్కర్లేదు. లేదంటే రివర్స్లో కావాలన్నా లేదంటే
ఆర్డినరీ 1ని కాస్త మీరు స్టెప్ని పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా కంపల్సరీగా స్టెప్ ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. ఓకే, మరి ఈ ఫర్ లూప్ని వీటిని ఇంకా మనం రాబోయే సెషన్స్లో క్లియర్గా చూద్దాం.